చేస్తానే, వంట చేయక చస్తానా? అయినా ఒకప్పుడు మొగుడు కోసం వంట నేర్చుకునే వాళ్ళే మీరు. ఇప్పుడు మొగుడిగా ఉండాలంటే వంట నేర్చుకోవాల్సి వస్తుంది. మేము ఒక్కదానికి పని చేయడం చేత కాదు గానీ పంచులు మాత్రం బాగా వేస్తారే. వంట నేనే చేయాలి, అంట్లు నేనే కడగాలి. ఏదో మగదిక్కి లేని సంసారం, ఈ ఇంటికి పెద్ద మనిషిగా ఉందామని వస్తే ఈ ఇంటికి పని మనిషిని చేస్తారా మీరు? అబ్బే ఏం నసగట్లేదక్క. శనగల కూర ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఇంతకి మెనూ ఏంటి? నన్ను తినండి, నా బ్రెయిన్ కుర్మా చేసుకుని తినండి. సంయుక్త, చిత్ర. ఏం చిత్ర బేబీ, నువ్వేం పంచి వేయకుండా కామ్గా ఉన్నావు ఎందుకు? కడగడం అయిపోయింది, బట్టలు ఇస్తే ఉతికేస్తా. ఒరే ఒరే అడగగానే ఇచ్చేసావు. ఒరే 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 అడగకుండానే ఇచ్చేస్తున్నావు. ఏ క్యాచ్ ఇట్. ఇప్పుడు చూడు, ఉతికి ఆరేస్తా. ఒరే నీకు విషయం తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం 3 రోజులు వచ్చేటట్టుందిరా. ఈ బేబీలు అడిగినవన్నీ చేసేస్తున్నారా? బట్టలు ఉతికేదా? కూరగాయలు తరుగుతావా? కూరలు తరుగుతానంటే కత్తి విసిరేస్తావా? చంపేద్దామని చూస్తున్నావా నన్ను? నిన్ను అసలు ఉండరా. ఏంది బేబీ, నువ్వు చెప్పిన పనుల్లో చేస్తుంటే అంత లోకుగా తీసేస్తున్నావు. నా కుటుంబానికి అన్యాయం చేస్తావా? ఇంకా పెళ్లి కాల, పిల్లని చూడలా. ఏంది ఆ చూపేంది? గుడ్లు పీక ఆమ్లెట్ వేస్తా చెప్తున్నా. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అయినా చేయాల్సిందంతా చేసేసి అలా తలకాయ దించుకొని కూర్చుంటావే. గమ్మున మాట్లాడు. లే ఎలా పైకిలే. వస్తుంది. వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసినట్టుంది. ఏంది బేబే, నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చావా? ఇంకా నేను రిటైర్ హట్టే. ఏంట్రా ఇలా పడుకున్నావు? ల్యాబు చిత్రనేమని చూసావా? చూశాను, విశ్వరూపం చూపించింది. ఏమైందిరా ల్యాబు? ఇంకేం ల్యాబు, ల్యాబ్ కూలిపోయింది, కెమికల్స్ ఆవిరైపోయాయి. సర్లే ఏదోలా ఏడు, నేను తినడానికి వెళ్తున్నా. తన్నులు తిని నేను ఏడుస్తుంటే అన్నం తింటారా? మీ కడుపులు గాల దేవుడా. మీరు లేక్ సైడ్ ర్యాంప్ దగ్గర జరిగిన మర్డర్స్ గురించి అడిగారు కదా? అవును సార్. నాకు గుర్తున్నంత వరకు సంచలనం సృష్టించిన 4 మర్డర్స్ ర్యాంప్ దగ్గర జరిగాయి. మొదటిది ఆస్తి గొడవలో ఒక ఫ్యామిలీ మరో ఫ్యామిలీని చంపేసింది. రెండోది ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపి ముక్కలుగా నరికి పడేశారు. తర్వాత 2 చిన్నపిల్లలు ట్విన్స్ సరదాగా ర్యాంప్ మీద ఆడుకుంటూ జారిపడి చనిపోయారు. ఇక 4వ కేసు, ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్. బహుశా అతను బాగా డబ్బున్నవాడు అవడం చేతేమో ఈ కేసు సెన్సేషన్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను కూడా ఇండియన్ బ్రీడే. ఎవరతను? అతని పేరేంటి? ఎక్కడుండేవాడు? ఎలా ఉండేవాడు? ఎప్పుడు చనిపోయాడు? మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను. అతని పేరు, అతను ఎక్కడుండేవాడనే వివరాలు నాకు తెలియదు. అతను ఒక వజ్రాల వ్యాపారన్నది మాత్రమే గుర్తుంది. తాగి ఈత కొడుతూ తల రాయికి తగిలి ప్రమాదవశాత్తు చనిపోయాడు. అతని గురించి మనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? అప్పట్లో అతను చనిపోయినప్పుడు న్యూస్ పేపర్స్ మొత్తం అతని ఫోటోలే. అతని చావుకు సంబంధించిన వివరాలు తప్పకుండా మీకు ఆ న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి. 25 ఏళ్ల క్రిందటి పేపర్స్ ఒకసారి వెతికి చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.